ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఈ రోజుతో 16 రోజులైతే కంప్లీట్ అయిందండి. స్వామివారి ప్రతిష్ట అయ్యి ఈరోజుకి 16వ రోజు సందర్భంగా స్వామివారికి విశేషమైన ఆరాధన అయితే ఉంటుంది ఈరోజు. ఈ వీడియోలో చూడండి. అలాగే ఈరోజు 16వ రోజు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారు జన్మించిన నక్షత్రం కూడా ఈరోజేనండి. విశేషంగా ఇద్దరికీ కూడా ఈ స్వామివారికి 16వ రోజు, అలాగే అమ్మవారి నక్షత్రం ఈరోజు వచ్చింది కాబట్టి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే జరిగినాయి. ముందుగా అయితే ప్రాతకాలం సుప్రభాతము, ఆ తర్వాత స్వామివారికి స్నపన తిరుమంజనము, ఆ తర్వాత స్వామివారికి సహస్రనామార్చన, ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో నిత్య పూజ అనేది కంప్లీట్ అయింది. విశేషంగా ఈరోజు 16 రోజు కాబట్టి స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణ అనేది చేశాము. అంతా కూడా పుష్పాలన్నీ కూడా అలంకరించుకుని స్వామి అనుగ్రహాన్ని మనకి ఇస్తున్నారు. చూసినట్లయితే ముందు ఫస్ట్ అంతా కూడా దీపాల కాంతుల్లో స్వామిని దర్శనం చేసుకున్నారు కదండి. ఇప్పుడు స్వామివారు ఆ కాంతి విద్యుత్ కాంతుల్లో స్వామివారు ఎలా ఉన్నారో చూడండి. ఈ విధంగా ఈ రోజున విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే జరుపుకోవడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క విశేషమైన అర్చనా కార్యక్రమాలు కూడా జరిగినాయి ఈరోజు. అలాగే రేపు స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రము చాలా విశేషం. రేపు కూడా విశేషమైన కార్యక్రమాలు అయితే ఉండబోతున్నాయి. అవి రేపటి వీడియోలో చూద్దురు. ఈరోజు స్వామివారి యొక్క ఈ 16వ రోజు సందర్భంగా స్వామివారికి విశేషమైన ఆరాధన అనేది ఉంటుంది. ఈ విధంగా మొత్తానికి కూడా అలంకరణ చేసి ఈ విధంగా స్వామివారిని వేంచేపు చేసుకోవటం జరిగిందండి. స్వామివారు వెలిసిన అంటే ఆయన ప్రతిష్ఠ అయిన తర్వాత నుండి కూడా చాలా 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 రోజు రోజుకి ఇంకా అందం పెంచుకుంటున్నారా అన్నట్లుగా అనిపిస్తున్నారు. అలాగే పుష్పాలంకరణ సేవ చేయగానే చాలా బాగున్నారు అనిపించారు స్వామివారు. అసలు అక్కడ నుండి కదలబుద్ధి కాలేదండి. ఈరోజు అయితే అంత అందంగా ఉన్నారు. ఆ తర్వాత స్వామివారి ఆలయం ముందు వేంచేపు చేసి ప్రత్యేక వేదిక మీద శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేయడం జరిగిందండి. ఈ విధంగా అమ్మవారికి కూడా తిరువారాధన అంతా కూడా చేసుకుని అమ్మవారి యొక్క తిరునక్షత్రోత్సవం కాబట్టి అమ్మవారికి సహస్రనామార్చనలాగా స్వామికి ఎలా అయితే నామాలు ఉంటాయో అలానే అమ్మవారికి కూడా ఉంటాయి. ఆ నామాలతో అమ్మవారికి కూడా విశేషమైన పుష్పార్చన అయితే జరిగింది. ఈ విధంగా అమ్మవారికి అయ్యవారికి ఈరోజు విశేషంగా పూజలు అయితే చేసుకోవడం జరిగిందండి. ఈ రోజున చాలా ఆనందాన్ని కలిగించిందండి. ఉదయం నుండి కూడా అమ్మవారి సేవలో పాల్గొన్నాను, అలాగే స్వామివారి సేవ, ఇద్దరి సేవలు కూడా దగ్గరుండి పాల్గొన్న అనుభూతి అయితే నాకు వచ్చింది. అంత అద్భుతంగా అయితే జరిగినాయండి ఈ 2 కార్యక్రమాలు కూడా. చూడండి, అమ్మవారికి సనజాజులతో అర్చన జరుగుతుంది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని అమ్మకు సమర్పిస్తూ ఉంటే ఎంత అందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందంటే ఆ సమయంలో అంత ఆనందాన్ని కలిగించింది అమ్మవారు. ఈ విధంగా సహస్రనామార్చన ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి నక్షత్ర హారతి, ఆ తర్వాత కర్పూర హారతితో ఈ కార్యక్రమాన్ని ఉదయం ప్రాతకాల అర్చనాన్ని అమ్మవారికి సమర్పించడం జరిగిందండి. ఈ విధంగా ఈరోజు అమ్మవారి నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ఇలాంటి ఆరాధన అంతా కూడా చేసుకున్నాను. ప్రతి నెలలో కూడా వస్తూ ఉంటుందండి. శ్రవణ నక్షత్రం వస్తూనే ఉంటుంది, అమ్మవారి పుట్టిన నక్షత్రం కూడా వస్తుంది. కానీ ఎప్పుడు ఫస్ట్ అమ్మవారి నక్షత్రం వచ్చి ఆ తర్వాత స్వామి నక్షత్రం రావటం ఇదే ఫస్ట్ సారి అని నేను అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చేసుకునే వాటిల్లో కూడా ఎప్పుడు కూడా పక్క రోజులు ఎప్పుడు రాలేదు. కానీ ఈసారి ఏంటో అమ్మవారి నక్షత్రం వచ్చిన తర్వాత స్వామివారి శ్రవణ నక్షత్రం కూడా రావటం, అలాగే రేపు విశేషమైన పూజా కార్యక్రమాలు ఉండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని నమస్కరించుకోండి, అలాగే స్వామివారిని కూడా నమస్కరించుకోండి. ఇప్పుడు ధూప సేవ జరుగుతుంది. అమ్మవారికి ధూపము మళ్ళీ దీపము అంటే ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారికి సేద తీరటానికి మళ్ళీ ఇవన్నీ కూడా ఇస్తున్నాము. అంటే పుష్పార్చనలో పాల్గొంది కదండి అమ్మవారు, ఇప్పుడు దాకా అలసిపోతుందని చెప్పి అమ్మవారికి అలుపు తీర్చడం కోసం
ధూపము, దీపము, నైవేద్యము సమర్పించి ఆ తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నామండి అమ్మవారిని. మీరు కూడా దర్శనం చేసుకోండి. హారతి ఇస్తున్నాను చూడండి. వెనక వైపు స్వామి, ముందు అమ్మవారు ఇద్దరు కూడా వేంచేసి ఏకకాలంలో ఆరాధన అందుకోవటం కూడా చాలా విశేషమని చెప్పుకోవచ్చు. ఇద్దరికీ కూడా స్వామివారి వెనక ఉండి అమ్మవారి యొక్క ఈ సేవలో పాల్గొంటున్నారు. అలాగే అమ్మవారు కూడా ఆనందంతో ఇద్దరూ కలిసి ఈ సేవను అందుకున్నారు అన్నట్లుగా అనిపించారు. ఆ సన్నజాజులతో వేస్తే సన్నజాజి పూలతో కట్టిన చీరలాగా అమ్మవారికి అలా కనపడుతుంది. తెల్లటి పూలు, ఆ తర్వాత ఆ పచ్చ రంగు అంచుతో అమ్మవారు దివ్యమంగళ విగ్రహంగా దర్శనాన్ని ఇస్తుంది. ఆ తర్వాత అమ్మవారికి నివేదన జరుగుతుంది. నివేదన జరిగిన తర్వాత కర్పూర హారతితో ఈ అర్చనా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాను. అప్పుడే 16 రోజులు అయిపోయినాయి అన్నట్లుగా కూడా అనిపిస్తుందండి ఈ వీడియో చూసినప్పుడల్లా. ఎన్ని రోజులు ఏళ్ళ మీద వచ్చేస్తున్నాయండి. అంటే గబగబా తొందరగా అయిపోతున్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ చాలా ఆనందం అనిపించిందండి ఈరోజు. చాలా అద్భుతంగా అనిపించింది ఈరోజు. పూజలు అన్నీ కూడా బాగా చేసుకున్నామని చెప్పుకోవచ్చండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ముందుగా అయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.